అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లోనే 200 కోట్ల రూపాయల విలువైన భూ దోపిడీ జరిగిందని, ఎంతోమంది టీడీపీ ఎమ్మెల్యే భూ దోపిడీకి బలైపోతున్నారు అని, అనంతపురంలో ఏది కొనాలన్నా, అమ్మాలన్నా, ఏ రిజిస్ట్రేషన్ జరగాలన్నా ఎమ్మెల్యేకి చెప్పే జరగాలి, ఎమ్మెల్యేకి మామూలు వెళ్ళాల్సి ఉంది అని, ఇంత దారుణమా నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు అని, దారుణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు అని, ఈ వ్యాఖ్యలన్నీ చేసింది ఏ ప్రతిపక్షం వాళ్ళు కాదు, స్వయానా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అనంతపురం మాజీ ఎమ్మెల్యే వి ప్రభాకర్ చౌదరి గారు మీడియా సమావేశం పెట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చేసినటువంటి విమర్శలు ఇవి. దీనికి సంబంధించిన ఆధారాలను నేను ఉన్నతాధికారులకు అందించిన, తెలుగుదేశం పార్టీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు అందించిన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అని, ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడం ఏంటి అని, ఇక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి ఏం మిగిలి ఉంది అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఆవేదన. ఆయన ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఏదో ఒక టీ బడ్డీ కొట్టు నడుపుకునే అతన్ని పోలీసుల సమక్షం, సిఐ సమక్షంలో ఎమ్మెల్యే కాళ్ళతో చేతులతో తన్ని దాడి చేస్తే అతను పరిగెత్తుకుంటే నా దగ్గరకు వచ్చారు. నేను ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం, వస్తావా అంటే, లేదు సార్ చంపేస్తారు, నన్ను వస్తే నన్ను స్వయాన ఎమ్మెల్యేనే కొట్టారంటూ ఉన్నారు. నేను ఎస్పీకి చెబుతూ ఉన్నా, ఏ టైంకి జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ సీసీటీవీ ఫుటేజ్లన్నీ తీయండి, దాని మీద విచారణ చేయండి, నేను ఆ టైం కూడా చెబుతాను అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు, దేనికోసం ఉంటాయి? ఎవరు డిలీట్ చేసిన దిక్కు లేదు, ఎవరు ఏం జరిగినా దిక్కు లేదు. అండ్ 3 టౌన్ సిఐ అట, ఎమ్మెల్యే ఏం చెబితే అదే వింటూ ఉన్నారని, పోలీస్ స్టేషన్కి ఏదైనా కనుక కంప్లైంట్ ఇచ్చేయకపోతే ఆ కంప్లైంట్ మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి చేరుతుందట, పిలిచి మళ్ళీ సెటిల్మెంట్ లేనట. ఇంత దారుణంగా అసలు అనంతపురం ప్రజలు చుక్కలు చూస్తూ ఉన్నారని, ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అని, ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు చేస్తే నిజ నిజాలతో విచారణ చేపట్టకుండానే పోలీసులు చర్యలు తీసేసుకుంటున్నారు అని, ఎమ్మెల్యే భార్య పేరిట డివి ఇన్ఫ్రా సంస్థకు ఎలాంటి అనుభవం లేనప్పటికీ 32 కోట్ల విలువైన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనులు కట్టబెట్టారని, అలాగే నగరపాలక సంస్థలో అనేక కాంట్రాక్టులను రుద్ర కన్స్ట్రక్షన్స్ పేరిట అధికారులను బెదిరించి దక్కించుకుంటూ ఉన్నారని, ఎన్ని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనంత వెంకటరామరెడ్డి, గురునాథ్ రెడ్డి ఎంతో మేలని, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరి మీద ఈ విధంగా కేసులు పెట్టలేదు అని, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టలేదు అని, ఇన్ని దారుణాలు చూడలేకున్నామని స్వయాన టీడీపీ సీనియర్ నేతనే, మాజీ ఎమ్మెల్యే కూడా తాను చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు మళ్ళీ వైసీపీ కోవటని మొదలెడతారా ఏమో. మరి దీని మీద చర్యలు తీసుకుంటారా? ఆ పార్టీ నేతలే విమర్శలు చేస్తూ ఉన్నారు చూడలేక. అన్ని చాలా పేర్లు కూడా చెప్పారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బెదిరింపుల కాల్ రికార్డులు 200కు పైగా నా దగ్గర ఉన్నాయని, ఇప్పటికే వీటి మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ప్రతి నెల పోలీసులకు సకాలంలో సొమ్ము అందుతుందని, అందుకే ఎమ్మెల్యే బావమర్దుల మీద కేసులున్నప్పుడు అరెస్ట్ చేయడం లేదని, అవసరమైతే గంజాయి కేసు పెడతారట, లేకుంటే టిప్పర్లతో గుద్ది చంపిస్తారట. ఇలా మాట్లాడినవి 200 ఉన్నాయట కాల్ రికార్డింగ్స్. ఏం చెప్తాం?